మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి డిపాజిట్ల మీద సమగ్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసులు ఇచ్చి ఇంకా ఎవరికైనా డిపాజిటర్లకి మనీ తిరిగి ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలి. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టి అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు, మేము హైకోర్టుకి రిఫర్ చేస్తాం. 2-3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ మొదటిసారి స్పందించింది. మార్గదర్శి సంస్థ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ న్యాయవాది సుప్రీంకోర్టుకు అప్పుడు తెలిపారు. సెక్షన్ 45కి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమైన మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానానికి అప్పుడు చెప్పింది. మరోవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే అదనంగా మరో 2,000 కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్ సేకరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు చెప్పారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనేది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అనేది ముఖ్యమని ఉండవల్లి అరుణ్ కుమార్ బెంచ్ దగ్గర ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముందు అసలు ఓపెన్గా అనౌన్స్ జరగాలి, డిపాజిట్ల మీద సమగ్ర పరిశీలన జరగాలి, పబ్లిక్ నోటీసులు ఇవ్వండి, ఇంకా ఎవరికైనా డిపాజిటర్లకి మనీ తిరిగి ఇవ్వలేదా అనేది తెలుసుకోమని చెప్పింది. టోటల్గా ఇది కోర్టులో కేసుని లేకుండా ఆల్రెడీ మేము డబ్బులు కట్టేశాం కాబట్టి కేసు అక్కర్లేదని చెప్పినటువంటి నేపథ్యంలో రామోజీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.